అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన తగిన లాభాలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశపరుస్తాయి. బంధువిరోధాలు. దైవ కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. మహిళలు ఈరోజు ఆన్లైన్లో కొత్త వంటకం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు విజయం సాధిస్తారు. ప్రశాంతంగా సమయాన్ని వెచ్చించడం మంచిది. వ్యాపారస్తులు చట్టపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి మరియు చట్టపరంగా తమను తాము బలంగా ఉంచుకోవాలి. మీకు ప్రజలపై అంతగా నమ్మకం ఉండదు. ఈ రాశివారి ప్రేమ జీవితంలో కానీ వైవాహిక జీవితంలో కానీ మీ ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి, మీ ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు గౌరవం పొందవచ్చు. వివాహితులకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ఈరోజు మీకు సహోద్యోగులతో వాగ్వాదం ఉండవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ రంగంలో కొన్ని ఆహ్లాదకరమైన మార్పులు ఉంటాయి. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం నిర్వహించడం వల్ల సభ్యులందరూ బిజీగా ఉంటారు. కుటుంబ నియంత్రణ ప్రణాళికలు వేసుకునే దంపతులకు ఈ వారం శ్రేయస్కరం కాదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఎవరితోనూ రహస్య సమాచారాన్ని పంచుకోవద్దు. మీ కస్టమర్లు మీతో సంతృప్తిగా ఉంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.